ఈ వీడియో చూసాక మీరు అంటారు ఇలా ఉన్నారేంట్రా వీళ్ళు అని. 1960s లో అరబ్ కంట్రీస్ కి రష్యా తన అడ్వాన్స్డ్ MiG-21 ఫైటర్ జెట్స్ ని అందించింది. అయితే ఆ జెట్స్ తో తమకు ప్రమాదమని గ్రహించిన ఇజ్రాయెల్ ఆ ఫైటర్ జెట్స్ బలాన్ని తెలుసుకునేందుకు చాలా ట్రై చేసింది. కానీ ఏ ఇన్ఫర్మేషన్ దొరక్కపోవడంతో ఏదైనా దేశం నుంచి ఆ ఫైటర్ జెట్ ను ఎత్తుకొచ్చేందుకు ఒక స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. ఫస్ట్ ఒక ఈజిప్ట్ పైలట్ ను ఒప్పించేందుకు ట్రై చేసి ఫెయిల్ అవ్వడంతో ఆ ప్లాన్ లీక్ అయ్యి ఇద్దరు మీడియేటర్స్ కి ఉరిశిక్ష పడింది. నెక్స్ట్ ఇరాక్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్న ఇద్దరు ఫైటర్స్ ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఒప్పుకోకపోవడంతో చంపేసి లాస్ట్ కి ఇరాక్ ఎయిర్ ఫోర్స్ లోనే క్రిస్టియన్ అనే కారణంతో వివక్షకు గురవుతున్నాననే అసంతృప్తితో ఉన్న మునీర్ రెడ్ఫా అనే పైలట్ ను ఐడెంటిఫై చేసి ఇజ్రాయెల్ అతన్ని దారిలోకి తెచ్చుకుంది. ఫైనల్ గా 1966 ఆగస్టు 16న MiG-21 ఫైటర్ జెట్ లో ఫుల్ ట్యాంక్ ఫ్యూయల్ నింపుకున్న మునీర్ దాన్ని ఇరాక్ నుండి ఇజ్రాయెల్ లోకి తెచ్చి ల్యాండ్ చేశాడు. అప్పుడు చేసిన ఈ మొసాద్ ఆపరేషన్ కి వరల్డ్ మొత్తం షాక్ అయ్యింది. తర్వాత ఈ MiG-21 ఫైటర్ జెట్ పై డీప్ స్టడీ చేసిన ఇజ్రాయెల్ 1967లో 6 రోజుల పాటు చేసిన యుద్ధంలో అరబ్ దేశాల MiG ఫైటర్ జెట్లను సక్సెస్ఫుల్ గా డిస్ట్రాయ్ చేసి యుద్ధంలో గెలిచింది. ఇప్పటికీ సీక్రెట్ ఆపరేషన్స్ లో ఇజ్రాయెల్ కు చెందిన స్పై ఏజెన్సీ మొసాద్ వరల్డ్ లోనే ది బెస్ట్ గా పనిచేస్తుంది.